ఫార్మాపై రైతుల ఫైర్, సీఎం ఇలాకాలో కలెక్టర్ రెవెన్యూ అధికారులపై దాడి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన. పొలాల్లో విషం నింపొద్దని మండిపాటు. భూసేకరణ కోసం వచ్చిన కలెక్టర్పై, అడిషనల్ కలెక్టర్ పైన ఆగ్రహం. కడా అధికారి పైన కూడా ఆగ్రహం. లగచర్ల రణరంగం. ఫార్మా కంపెనీ భూసేకరణ కలెక్టర్ను చుట్టుముట్టిన ప్రజలు. కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడికి పాల్పడుతున్న దృశ్యం. అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇది లగచర్లలో ఫార్మా కంపెనీ పెడతామన్న రోజు నుంచి ఇబ్బంది వస్తే ఇప్పటిదాకా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతోటి ఎందుకు మాట్లాడలేదు? అక్కడ మీరే గెలిచారు కదా, కాంగ్రెస్ నాయకులే ఉన్నారు కదా, గతంలో టీఆర్ఎస్ ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు దానిపైన కాంగ్రెస్ సోషల్ మీడియా టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఒక ఆయన ఎవరో రెచ్చగొట్టిరు, ఒకరు రెచ్చగొడితే గ్రామస్తులంతా కూడా ఎందుకు దాడి చేస్తారు? అందులో చాలామంది ఉన్నారు కదా, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఈ దాడిలో లేరా? అయితే వికారాబాద్ కలెక్టరు అది దాడి జరిగిందనేటువంటి మాట వాడకూడదు అనేటువంటి చెప్పారు. సరే, దాడి కావచ్చు, నిరసన కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, కానీ తీవ్ర రూపంగా ఉన్నది అది ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా. అయితే దీంట్లో మరొకటి, రేవంత్ రెడ్డి గారి సోదరుడు అక్కడ పోయి వాళ్ళందరినీ బెదిరించి మేమంతా చూస్తాం మీ సంగతి, మీరు ఎవరెవరు భూములు ఇయ్యరు మీ సంగతి చూస్తామనేటువంటి మాట మాట్లాడారా? అందులో రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఇన్వాల్వ్ అయిందా? ఆ కంపెనీ ఎవరిది? ఆ కంపెనీకి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధం ఏమిటి? ఆ కంపెనీ దుద్యాల్లోనే పెట్టాల్సినటువంటి అవసరమే ఉన్నది. గతంలో ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ పాటిస్తున్నారా? అక్కడ ఫార్మా కంపెనీ పెట్టడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమిటి? అక్కడ రైతులకు కానీ మిగిలినటువంటి వాళ్ళకు అక్కడ వ్యవసాయం ఉందా లేదా? వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసుకునేటువంటి భూములన్నీ కూడా పారిశ్రామికీకరణ పేరుతోటి తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఈ అంశాలన్నీ కూడా వస్తున్నాయి. గ్రామస్తులకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? సుప్రీంకోర్టు మొన్ననే తీర్పిచ్చింది, ప్రతి ప్రైవేటు ఆస్తిని గవర్నమెంట్ ఆస్తిగా పరిగణించలేము, ప్రైవేట్ ఆస్తులు కూడా కొన్నిసార్లు సేకరించాలంటే ఈ విషయాన్ని గమనించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కొడంగల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి దాకా ఎందుకు వెళ్ళింది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దీంట్లో టీఆర్ఎస్, అరే మీ నియోజకవర్గంలో మీ దగ్గర సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియాలో ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడికి పోయేటప్పుడు ఒక కలెక్టరు, కడా అధికారి వీళ్ళందరూ పోయేటప్పుడు గ్రామస్తులు ఎట్లా ఉన్నారు? స్థానిక పోలీసులు చెప్పలేదా? సార్ రైతులంతా గ్రామస్తులంతా ఆగ్రహంగా ఉన్నారు, వద్దు. ఎందుకు ఈ విషయంలో కనీసం ఇంటెలిజెన్స్ తీసుకోలేకపోయారు? ఇవాళ ఎవరికి చెడ్డ పేరు వచ్చింది? స్వయంగా కొడంగల్లోనే రేవంత్ రెడ్డి గారికి తిరుగుబాటు వచ్చిందనేటువంటి పేరు 11 నెలల్లో తెచ్చుకోవాల్సినటువంటి అవసరమే వచ్చింది. ఆ ఫార్మా కంపెనీ ఎవరిది? దుద్యాలలో ఉండేటువంటి పెడదామనుకున్నటువంటి ఫార్మా కంపెనీ ఎవరిది? ఎవరి కోసం పెడుతున్నారు? ఈ అంశాలు కూడా రావాలి. ఆ కంపెనీ పెట్టడం వల్ల ఎవరికి లాభం? ఎన్ని మందికి ఉద్యోగాలు వస్తాయి? పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేవా? అక్కడ పెట్టొచ్చా పెట్టకూడదా? ఆ ఫార్మా కంపెనీ పెట్టడం వల్ల అక్కడ ప్రజలకు మేలు జరుగుతుందా? పెట్టకపోవడం వల్ల మేలు జరుగుతుందా? ఈ అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియా, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక కంపెనీని వ్యతిరేకిస్తున్నారు. ఈ కంపెనీలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మిగిలిన కంపెనీలను మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ మనం ఆలోచించాలి కదా. ఫార్మా కంపెనీ అంటే కాలుష్య కూరల్లో చిక్కుకోవాల్సి వస్తున్నటువంటి ఒక భయం అక్కడ ఉందా లేదా? ఇదే జడ్చర్లలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ ఫార్మా కంపెనీల యొక్క విషతుల్యమైనటువంటి కాలుష్యానికి సంబంధించినటువంటి దానిపైన హెచ్చరికలు జారీ చేయలేదా? మరి ఉన్న చోటని ఆల్రెడీ ఎక్కడైతే ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేకంగా సెజ్ పెట్టిరా? జడ్చర్లలో సెజ్ పెట్టినప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది. జడ్చర్లలో సెజ్ పెట్టినప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇవాళ కూడా అదే వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చినా కూడా చేస్తారా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కనీసం ప్రజలని మాట్లాడే విధంగా, ప్రజలతోటి చర్చించే విధంగా ఎవరూ లేరంటే ఆ పార్టీ, ఆ ప్రభుత్వం యొక్క దైన్య స్థితిని అర్థం చేసుకోవచ్చు.
కనీసం అవగాహన ఉండదా? ఇది మీ పరిపాలనలో ఇంత దారుణంగా జరుగుతుందని చెప్పడానికి ఎవ్వరు లేరా? కొడంగల్లో ఒక ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి విషయం మాట్లాడడానికి గ్రామస్తులంతా ఉండి అక్కడ ఉండేటువంటి ఇంటెలిజెన్స్ ఏం చేసింది, స్థానిక పోలీసు వాళ్ళు ఏం చేసిర్రు, స్థానిక రెవెన్యూ అధికారులు ఏం చేసిర్రు, రోజు రోజు నివేదిక ఇస్తలేరా? అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా గ్రామస్తుల యొక్క మనస్థితి ఏందనేటువంటిది స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులకు తెలియలేదా? కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్కే ఓటేసారు కదా. ఒక్కటి కాదు, ఇక్కడ చెప్పడానికి ఏదో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ నాయకులు కొంతమంది, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు. కొడంగల్లో టీఆర్ఎస్ కోట్లు పడ్డాయి. గతంలో టీఆర్ఎస్ అక్కడ ప్రాతినిధ్యం వహించింది. కాంగ్రెస్ ఇదే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓడిపోయారు కాబట్టి ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కూడా బలంగా ఉంటుంది, వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చిందంటే దాన్ని వాళ్ళు సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజల్లో లేకపోతే, ప్రజల్లో ఆ ఫార్మా కంపెనీ మీద వ్యతిరేకత లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు పోయి రెచ్చగొడితే రెచ్చిపోతారా? ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు సహజంగా ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ తప్పు మనం ఏమంటాం? ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే గ్రామస్తులంతా పోయి దాడి చేసి కేసులు అయితే అని తెలిసి అధికారుల కార్లు పగలగొట్టి ఏకంగా కలెక్టర్ దగ్గరికి పోయేంత ధైర్యం ఉంటుందా? తమ లోపల ఆవేశం లేకపోతే, బాధ లేకపోతే ఆ బాధను టీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారనేటువంటిది వేరే అంశం. కానీ ప్రజలలో స్వతహాగా అరే మాకు ఈ ఫార్మా కంపెనీ రావడం వల్ల మా భూములన్నీ పోతాయి, మా భూముల్లో విషతుల్యమవుతుంది, గ్రామాల్లో మా పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్క చోట ఈ భూసేకరణ అనేటువంటి విషయంలో రోడ్ల కోసం భూసేకరణ చేసినా ఎక్కడ చేసినా గ్రామస్తులను పిలిచి మాట్లాడడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? వాళ్ళు కోల్పోతున్నటువంటి భూములకు మీరు ఏం చేస్తారు? కొడంగల్లా వ్యతిరేకత వచ్చింది, మూసీలా వ్యతిరేకత వచ్చింది, ఎక్కడ వ్యతిరేకత రాలేదు? నల్గొండ జిల్లాపై పాదయాత్ర చేశారు. హైదరాబాద్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, మూసీ నది కోసం మా ఇండ్లు ఎందుకు ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే పోయి సంఘంలో పాదయాత్ర చేశారు. సంఘంలో పాదయాత్ర చేస్తే కూడా ఒక్క జనాలు కూడా రాలేదు. నిజంగా మీరు మూసీ నది కోసం నల్గొండ జిల్లా ప్రజలంతా కూడా మొత్తం అందరూ పొలవమని అరే ఈ మూసీ నది మొత్తం ప్రక్షాళన చేస్తే మాకంతా బాగా అవుతుంది అనేటువంటి మాట వస్తే అక్కడ ఉన్నటువంటి వేల సంఖ్యలో రైతులు ఎందుకు మీకు సంఘీభావంగా రాలేదు? సంఘం పాదయాత్రకు పోతే మీ కార్యకర్తలను అడగండి, మీ నాయకులను అడగండి, వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఎంతమంది వచ్చారు, ఏంటి అనేటువంటి విషయం పైన క్లారిటీ తెచ్చుకోండి. ఇవాళ సొంతంగా కొడంగల్ నియోజకవర్గంలోనే ఇదంతా జరుగుతుంటే మళ్ళీ ఏదో సోషల్ మీడియాలో పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు చేసిరు, టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు, స్థానికంగా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు, స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఇంకెవరైనా వ్యతిరేకంగా ఉంటే చేస్తుండవచ్చు. కానీ ప్రజలలో ఇష్టం ఉందా లేదా? ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళకి కావాల్సింది ఏంది? భూములు ఎందుకు ఇయ్యనంటున్నారు? ఇస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏందో ఒకటికి 2 సార్లు చెప్తే తప్పేంటి? మీరు కొడంగల్లోనే ఎట్లేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏందిగా? మేము ఏం చెప్తే అది అయిపోతుంది, కొడంగల్లో మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఎవరిని ఎదిరించరు. ఇవాళ వచ్చినటువంటి ఆరోపణ అక్కడ ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఆ దుద్యాలకు సంబంధించినటువంటి అలాగచెర్ల 2-3 ఊర్లకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారి సోదరుడు బెదిరించారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన సమాధానం చెప్పుకోవాలి. ఎవడో ఏదో చెప్పింది కాబట్టి మేమేం చేయాలి అనేటువంటిది కాదు. వాళ్ళ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అయితే అభివృద్ధి జరగకూడదా? కంపెనీలు రాకూడదా? రావాలి. అయితే దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏమున్నాయి? ప్రజలను ఏ విధంగా ఒప్పిస్తారు? ఇష్టానుసారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. బెంగాల్లో కూడా నందిగ్రామ్లో జరిగినటువంటి ఉద్యమాలు కూడా మనం చూసినాం. అవసరం లేదు. అభివృద్ధి జరగాలి. కొన్నిసార్లు వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు కూడా పోతాయి. కానీ వ్యవసాయం సంబంధించినటువంటి భూములు కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకేమున్నాయి, ఏం చేయగలుగుతాము, ఆ గ్రామాలు కాకుండా ఇంకా వేరే మొత్తం ఇబ్బంది లేకుండా ప్రజలకు వ్యవసాయానికి తక్కువ నష్టం ఉండేటువంటి భూముల సేకరణ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఎందుకు దానికోసం మాట్లాడట్లేదు? ఇక్కడ తేడా కొడుతున్నటువంటి వార్త ఇది, తేడా కొడుతున్నది. ఇక పోయి గతంలో ఈ వీళ్ళు వేయరా వాళ్ళు వేయరా అనేటువంటి అంశాన్ని పట్టించుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. కానీ ఎవరున్నా సరే ఏం చేసినా సరే ముందస్తు ప్రణాళికతోటే దాడిపై ఐజీ సత్యనారాయణ, పాలనా వైఫల్యంతో రైతుల తిరుగుబాటు. కొడంగల్ ముందస్తు వైఫల్యం అంటే, ముందస్తు ప్లానింగ్ అంటే, ఆ ముందస్తు ప్లానింగ్ ఏందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేసుకుంటున్నారో మీకు తెలియదా? కనీసం ఆ విషయాలు కూడా మీకు తెలియదా? కనీసం ఈ కార్లపైన అధికారులపైన గ్రామస్తులంతా దాడి చేస్తుంటే ఏం చేయాలి?
లగచర్ల ఘటనను కలెక్టర్ ప్రతీక్ జైన్ అంత సీరియస్గా తీసుకోలేదు. ఘటనా స్థలం నుంచి కలెక్టర్కి వచ్చిన ఆయన వారందరూ మన ప్రజలే మన రైతులే మాట్లాడదామని మమ్మల్ని పిలిస్తేనే వెళ్ళాం. కొందరు వ్యక్తులు అనుకోకుండా తోసుకుని ముందు వచ్చేలా చేశారు. దయచేసి ఘటనకు దాడి అనే పదం వాడకండి అని కలెక్టర్ అంటున్నారు. కానీ దాడి జరగలేదా? రాజకీయ కుట్రతోటే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే అధికారులపై దాడి చేయడం ఏమైనా చర్య? ఎవరు చేసిర్రు? ప్రజలు చేసిర్రు. వీళ్ళల్లో ఎంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఎంతమంది సాధారణ ప్రజలు ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి పోలీసులు గ్రామ సభ కోసమని ఏర్పాటు చేసిన వేదిక వద్ద 200 మంది వరకు పోలీసులు విధుల్లో ఉన్నారు. కలెక్టర్ ఇతర అధికారులు లగచర్ల గ్రామానికి వెళ్తున్నప్పుడు వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మినహా పోలీసులు ఎవరు వెంట వెళ్ళలేదు. ఆగ్రహంతో దాడికి దిగిన గ్రామస్తులు నిర్వాసిత రైతులను అదుపు చేయడం వీలు కాలేదు. నిఘా వ్యవస్థ పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. దుద్యాల మండలంలోని ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లగచెర్ల, అకింపేట, పోలేపల్లి, పులిచెర్ల తండా, రోటిబండ తండాల్లో మొత్తం 1358 ఎకరాల భూసేకరణ కోసం 5 నెలల క్రితం చర్యలు ప్రారంభించింది. ఇందులో 547 ఎకరాల ఐసండి భూమి, 90 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 720 ఎకరాల పట్టా భూమి ఉంది. 800 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. వారంతా పేద రైతులే, చాలా వరకు గిరిజనులే. ఈ భూముల్లో వ్యవసాయం తప్ప వేరే జీవనోపాధి లేని వారు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు భూమి ఇచ్చేందుకు అంగీకరించారని అధికారులు చెప్తున్నా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంట పొలాల్లో విషం జిమ్మే ఫార్మా కంపెనీలను అనుమతించలేదని ఆందోళన చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భూసేకరణపై ముందుకు వెళ్తుండడము, ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. రైతుల ఆగ్రహాన్ని గమనిస్తూనే భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంపైన ఆందోళన వ్యక్తమవుతుంది. ఎకరం సగటు ధర 30 లక్షల పైగా ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం 10 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కోల్పోయే ఒక ఎకరానికి 125 గజాల ప్లాటు ఇందిరమ్మలు ఇస్తామన్న భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదు. ఈ భూసేకరణ ఎప్పుడు ఇదే బాధ. ఏ రాష్ట్రంలో చేసినా, ఎక్కడ చేసినా కొంత తాత్కాలికంగా పోతే వేరు, గ్రామాలు పోతే. ఇవాళ మల్లన్న సాగర్కు సంబంధించినటువంటి అంశంలో, భూసేకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహారం చేసింది, ఏ విధంగా డిమాండ్ చేసింది. ఇక్కడ ఈ లగచర్లకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ ఇదే పోలేపల్లి, జడ్చర్లి దగ్గర కూడా పోలేపల్లి విలేజే ఉంటుంది. అక్కడ కూడా పోలేపల్లి సెజ్జే, ఇక్కడ కూడా పోలేపల్లి, మళ్ళా సేమ్ అవే గ్రామాలు, అవే పేర్లు వచ్చినాయి. ఇక్కడ కూడా ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్లో ప్రజలకు ఏమేం కావాలని డిమాండ్ చేసిరో మీరు ఆ విధంగా ఇవాళ పరిహారం ఇవ్వండి. ఎకరానికి ఎకరం ఎంతైతే అంత భూమి వాళ్ళకు మరో చోట ప్రత్యామ్నాయ భూమి చూపెట్టండి. సాగుకు యోగ్యమేదే, ఎవరైతే సాగు భూమి ఉందో వాళ్ళందరికీ సాగు భూమి ఇవ్వండి. ఎంతమందికి సాగు భూమి ఉందో అంతమందికి అంత సాగు భూమి ఇవ్వండి. వాళ్ళందరికీ సాగు భూమి ఇవ్వండి. సేమ్ మళ్ళా ప్రత్యామ్నాయం అదే, ఎంతమంది ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి. కేవలం భూములు మాత్రమే కోల్పోతే వ్యవసాయ భూమికి వ్యవసాయ భూమే ఇవ్వండి. 30 లక్షల ఎకరం ఉంటే మార్కెట్లో 10 లక్షలు మీరు ఇస్తే ఆ 10 లక్షల వాడికి అక్కడ ఏమొస్తుంది? ఏం రాదు. అంటే వాడికి నష్టపోయినట్టా కాదా? ఏం లాభం మరి? భూములు ఎందుకు ఇవ్వాలి? ఫార్మా కంపెనీ లాభపడితే ఇవాళ రాష్ట్రానికి ఏమైనా లాభం వస్తుందా? ప్రజలకు ఏమైనా లాభం వస్తుందా? పారిశ్రామిక అభివృద్ధి పేరు మీద ఇవాళ విషతుల్యం చేస్తుంటాం, ప్రకృతిని వినాశనం చేసుకుంటున్నాం మనం. అన్ని విధాలుగా నష్టమేనా కాదా? ఈ విషయంపైన స్పష్టత ఇవ్వండి. స్పష్టత ఇవ్వాలి. భూములు కోల్పోతున్నటువంటి వాళ్లకు గతంలో టీఆర్ఎస్ సర్కార్లో మల్లన్న సాగర్తో పాటు ఇతర అనేకమైనటువంటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందో అట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వండి. మీరే అధికారంలో ఉన్నారు కదా. కొడంగల్లోనే ఎదురు దెబ్బ తగిలేంత వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ఎస్, స్వయంగా కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలే ముఖ్యమంత్రి గారి మాటను, ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఆదేశాలను పాటించడానికి వీల్లేదు. అంటే ప్రజలకు నచ్చకపోతే ఇవాళ బలవంతంగా పక్కకు పోతారేమో, కానీ ఇది ప్రజల్లో ఆ వ్యతిరేకతకు కారణం అవుతుంది. ప్రజలతో మాట్లాడి ఒప్పించి వాళ్ళను మెప్పించి పక్కకు తీసుకెళ్లడంలో తప్పలేదు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఫల్యము, దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబం యొక్క అవసరం కోసం ఈ పోలేపల్లి సెజ్జు ఇది పెడుతున్నారా ఫార్మా కంపెనీ? లేదు అయితే ఎవరు పెడుతున్నారు? ఏ ఫార్మా కంపెనీలకు ఇస్తున్నారు? ఆ భూములన్నీ కూడా ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ప్రభుత్వమే భూసేకరణ చేస్తున్నదా? ఏ కంపెనీల కోసం చేస్తున్నారనేటువంటి అంశం పైన కూడా
స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరము ఇవాళ ప్రభుత్వం చేతిలో ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోద్దు. లేకపోతే ప్రభుత్వమే ఇబ్బంది పడుతుంది.